శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:29 వరకు, అనంతరం విధియ. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:40 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. ఐంద్రయోగం ఉదయం 7:34 వరకు, అనంతరం వైధృతి యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:29 వరకు, అనంతరం తైతులకరణం. శేషవర్జ్యం సూర్యోదయానికి ముందు 6:16 మొదలైన వర్జ్యం ఉదయం 7:47 వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 1:22 నుండి 2:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:10 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:54 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, పుష్యమాసంలో వచ్చినటువంటి పుణ్యప్రదమైన ఆదివారం ఈ రోజున. పుష్యమాసంలో విష్ణారాధన ఎటువంటిదో, ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన కూడా అంతే విశేషమైంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి బ్రహ్మ విష్ణు శివాత్మకుడిగా మనకి చెప్తారు. ఒక స్తోత్రంలో కూడా బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రిమూర్తిశ్చ దివాకరః అని అంటారు. అంటే బ్రహ్మ చేసేటటువంటి సృష్టి కార్యాన్ని, విష్ణువు చేసేటటువంటి స్థితికారకత్వాన్ని, అదేవిధంగా శంకరుడు చేసేటటువంటి లయ కార్యాన్ని కూడా ఆయన నిర్వర్తిస్తాడు. ఎట్లా అండి అన్నారు. సృష్టి అంటే సూర్యకిరణాల ద్వారానే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసెన్సిస్ అనేది జరిగి మొక్కలు ఫలించి పుష్పించి మనందరికీ ఆహారాన్ని ఇస్తాయి. అక్కడ జనితము అంటే సృష్టి అనేది అక్కడ జరుగుతుంది. ఎట్లా అంటే అన్నం అనేది అక్కడ ఏర్పడుతుంది. వేదంలో మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అని చెప్పినటువంటి మాట. అంటే అన్నము నుండి పురుషుడు ఆవిర్భవిస్తున్నాడు. ఇటువంటి ఈ అన్నం ఎక్కడ వస్తుంది? వృక్షాల నుండి వస్తుంది. వృక్షాలకు ఎలా వస్తుందంటే సూర్యకిరణముల ద్వారా, కిరణజన సంయోగ క్రియ ద్వారా. అంటే ఇక్కడ సృష్టి ఆ క్రతువును ఈయన చక్కగా బ్రహ్మస్వరూపంగా నిర్వర్తిస్తున్నాడు. రెండు స్థితికారకుడు అయ్యాడు. ఎట్లా స్థితికారకుడు అంటే, జీవులందరూ కూడా పోషింపబడాలి అంటే మనకి వర్షం కావాలి. ఈ వర్షం ఎలా వస్తుంది అంటే సూర్యకిరణాల ద్వారా, ఆ వేడి ద్వారా ఉన్నటువంటి మనకి జలచక్రం అని చెబుతూ ఉంటారు విజ్ఞాన శాస్త్రంలో. సముద్రాల్లో ఉన్నటువంటి జలమంతా కూడా ఆవిరయ్యి ఆకాశంలోకి వెళ్ళి మేఘంగా ఏర్పడితే, మళ్ళీ ఆ మేఘం చక్కటి రుచికరమైనటువంటి జలాన్ని మనందరికీ, సమృద్ధికరమైనటువంటి దీంతో ఉన్నటువంటి ఖనిజాలతో ఉన్నటువంటి ఆ వర్షాన్ని, జలాన్ని మనందరికీ అందిస్తుంది. వర్షం మనందరికీ తెలుసు ప్రాణాధారం. వర్షానికి కారణం ఎవరంటే సాక్షాత్తు ఈ సూర్యభగవానుడే. అంటే ఇక్కడ ఈయన స్థితికారకుడు అయ్యాడు. ఇక లయకారకుడు ఎట్లా అంటే, కొన్ని సూక్ష్మజీవులు, క్రిములు ఇత్యాదులన్నీ కూడా సూర్యకిరణాలు పట్టడం ద్వారా అవన్నీ కూడా దేహత్యాగం చేస్తాయి. అంటే వాటి యొక్క ఆ జీవం అనేది కోల్పోతాయి. అంటే అక్కడ సంహార కార్యాన్ని కూడా ఆయన చేస్తున్నాడు. అందుకనే ఆయన త్రిమూర్తి స్వరూపంగా చెప్పారు. మరొక విశేషం ఏమిటంటే, ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు. ఏ దేవతకి మనం నివేదన చేసినా ఆ భగవంతుడు రసగ్రహణం చేస్తాడని మనం విశ్వసిస్తున్నటువంటి మాట. కానీ ప్రత్యక్షంగా తన కిరణములని చెప్పబడేటటువంటి చేతితో, ఉదాహరణకి ఆయనకి పాయసాన్ని నివేదిస్తే ప్రత్యక్షంగా ఆయన భుజించి ఆ నివేదన ఆయన పరిగ్రహిస్తాడు. తద్వారా అది ప్రసాదం అవుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఈ పుష్యమాసంలో చేయడం చాలా విశేషం. సూర్యనారాయణమూర్తి ఆరాధన కేవలం భక్తి ముక్తి ప్రదాయకం మాత్రమే కాదు, పరిపూర్ణమైనటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా సూర్యుడు. ఎందుకంటే రామాయణంలో రాముడు ఆ వారిధి మీద వారధి కట్టాలి అనేటటువంటి ప్రయత్నంలో విఫలమయ్యి ఆయన నిరాశతో ఉన్నటువంటి సందర్భంలో సాక్షాత్తు అగస్త్యుడు లోపాముద్ర వచ్చి ఆ అగస్త్యుల వారు ఆ రాముడిని ఊరడించి, నీ కార్యక్రమం ముందుకు వెళుతుంది, నీ వంశానికి మూలపురుషుడైనటువంటి సూర్యారాధన చేయి, సూర్యుడిని ప్రార్థించని చెప్తే అప్పుడు ఆయనకు ఉపదేశించినటువంటి దివ్యమైన స్తోత్రం, గొప్ప ఉపాసన విశేషమైనటువంటి ఆ మహామంత్రంగా చెప్తారు దీన్ని. ఆదిత్య హృదయం అని అంటారు. తతో యుద్ధ అపరిశ్రాంతం సమరయే చింతయా స్థితం రావణం జాగ్రత్త దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం అని ప్రారంభమైనటువంటి ఈ స్తోత్రం చేయడం ద్వారా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఆయనకు లభించి, రాముల్లో ధైర్యం వచ్చి, ఆ దశకంఠుడి యొక్క ఆ మదాన్ని హరించి ఆ 10 తలలు తెంచివేసి సీతాదేవి యొక్క ఆ కరగ్రహణం మళ్ళీ చేసినటువంటి ఆ శుభప్రదమైన సందర్భం సూర్యారాధన వల్ల రాముడికి లభించింది. అంటే సూర్యారాధన చేయటం వల్ల కేవలం ఆరోగ్యము,
మరి ఇవి మాత్రమే కాదు, సూర్యారాధన చేయటం వల్ల మనోధైర్యము సాధించేటటువంటి సమర్థత కూడా ఆయన ప్రసాదిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి పుణ్యప్రదమైన పుష్యమాసంలో వచ్చిన ఈ ఆదివారం నాడు ఆదిత్యుడి యొక్క ఆరాధన అందరూ చేసి అమందానందకందమైన దివ్య కృపకు పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ సూర్యనారాయణ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు విద్యావతాం భాగవతే పరీక్ష అని ఒక సూక్తి. ఎంతటి విద్యావంతుడో తెలుసుకోవాలి అంటే భాగవతం గురించిన ఉపన్యాసాన్ని చేయవలసిందిగా కోరమన్నారు. అంతటి గొప్పది భాగవతం. చుక్కల్లో చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అలాగే ఉపనిషత్ పురాణాలు అన్నిటిలోనూ కూడా భాగవతం అంత గొప్పది అని తెలియజెప్తారు. అటువంటి భాగవత పురాణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతునికి సంబంధించిన పుణ్య కథల సంపుటే భాగవతం. భగం అంటే మహా ఐశ్వర్యం, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఇలా 6 తీరుల అర్థాలున్నాయి. ఆ గుణాల కలబోతే భగవంతుడు. భాగవత కథానాయకుడైన శ్రీకృష్ణుడు భగవంతుడు అని పేరుకి సరైనటువంటి అర్హతని సంపాదించినవాడు. అందుకే ఆయన కథల్ని పురాణ రాజమైనటువంటి భాగవతంగా ఖ్యాతిగాంచింది. భాగవతం ఓ మధుర ఫలం. వేదవృక్షానికి ఆ ఫలం ఆవిర్భవించింది. శుకుడు ఆ ఫల మాధుర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలిగాడు. మీరు కూడా ఆస్వాదించండి అని తెలుగులో భాగవతంలో పోతన మహాకవి పేర్కొన్నాడు. తెలుగువారి పుణ్యాల పేటి ఆంధ్ర మహాభాగవతం. కలిదోషాల నివారణకి భాగవత పఠనం, శ్రవణం ఉపకరిస్తుంది. జీవన పథానికి కావలసిన సరైన మార్గాల్ని దర్శింపజేస్తూ వారిని ఉద్ధరించే ఎన్నో కథల సమాహారమే భాగవతం. భాగవతంలోని ప్రతి కథలోనూ పారమార్థికత ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ప్రతి వర్ణంలోనూ జీవన రహస్యాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి కూడా. హృదయంలో గూడు కట్టుకుని ఉండే సమస్త భయాల్ని భాగవతం నివారిస్తుంది. మృత్యు భీతిని తొలగిస్తుంది కూడా. మనసును నిర్మలంగా ఉంచేలా సంపూర్ణంగా సహకరిస్తుంది. భాగవత శ్రవణం, భాగవత పారాయణం విశేష ఫలదాయకం. ఆధ్యాత్మికమైనటువంటి సుధానిధిగా, విశిష్టమైన గ్రంథంగా, సమస్త విజ్ఞాన పుణ్య పేటిగా భాగవతం అలలారుతోంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ ప్రథమ అంటే పాడ్యమి, ఆదివారం, నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రులు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి శుక్ర బుధ కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైద్య పరీక్షల అనంతరం ఔషధ సేవని చక్కగా చేసిన కారణంగా అనారోగ్యం క్రమంగా
తిరుగుముఖం పట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో క్రమంగా లాభ శాతం పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం పెరిగేటటువంటి కారణంగా మానసికమైన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతానంలో విశేషమైన మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలిసి తప్పుల్ని ఏమాత్రమూ చేయడానికి ఇష్టాన్ని చూపరు. ఏవైనా తెలియక కొన్ని పొరపాట్లు కానీ ఉద్యోగ జీవితంలో జరిగినట్లయితే వెంటనే తప్పుని అంగీకరిస్తారు తప్ప దాన్ని దబాయించేటటువంటి ఆలోచనలో అస్సలు ఉండరు. సంతానానికి కూడా సరైనటువంటి గుణగణాలను ఏర్పాటు చేసినటువంటి కారణంగా వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉంటారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీ దేవతని పూజించి వడపప్పుని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి చక్కనైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము పనిచేసేటటువంటి స్థలంలోనే ఎక్కువసేపు గడపవలసినటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం ఉండే అవకాశం లేదు. పైగా చేసేటటువంటి భోజనం కూడా ఇంటి భోజనం కానటువంటి కారణంగా అనారోగ్య స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. తప్పక జాగ్రత్తని పాటించి తీరవలసిందే భోజన విషయంలో. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్తదైనటువంటి ప్రతిభ పెరిగి ఆర్థిక లాభానికి అవకాశం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిత్యం మానసికమైనటువంటి ఆందోళన, భయంతోనే ఉంటారు. ఏ విధమైన అపచారాన్ని వీరు చేసి మానసిక భయానికి గురి కారు, కానీ ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనేటటువంటి తెలియని ఆందోళన భావం మాత్రం కలుగుతూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా చాలా దుఃఖాత్మకంగా ఉంటుంది హృదయం అంతా కూడా. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అభద్రతాభావంతో జీవిస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కారణంగా కీర్తి ప్రతిష్టని వృత్తి చేస్తున్న ప్రదేశంలో సాధించుకోగలుగుతారు. వ్యాపారం మధ్యమ విధానంతో ఉంటుంది. రుణపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నటువంటి కారణంగా అంత ఆనందంగా ఉండలేకపోతారు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి తగినటువంటి ఔషధ సేవ చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి దృష్టి మరింతగా పెరిగేటటువంటి కారణంగా అర్థలాభం అంటే ధన సంపాదన కోసం విశేషంగా కృషి చేస్తూ అనారోగ్యాన్ని పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గ్రహబలం మరింత అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా శుభవార్తను వినే అవకాశం అయితే ఉండొచ్చు. మానసికమైనటువంటి దృఢత్వం బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అధైర్య భావన వీరిలో ఉండదు. బంధుమిత్రుల ఆదరణ విశేషంగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉండే
పై స్థాయి వారందరితోనూ పరిచయాల్ని మరింతగా పెంపొందించుకునేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి పరిచయాలని అనుకూలమైనటువంటి దిశగా మలుచుకోగలిగిన నైపుణ్యం కూడా వీరికి విశేషంగా ఉంటూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో పై స్థాయిని పొందడం కోసమని తగినటువంటి ప్రయత్నాలని చేస్తారు, కానీ అవి సాధింపబడే అవకాశం ఉండదు. అలాగే మానసికమైనటువంటి భయం పూర్తిగా తొలగిపోయేందుకోసమని సత్ గురు అన్వేషణని ప్రారంభిస్తారు. అటువంటి గురువు కూడా లభించే అవకాశం ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు మహాగణాధిపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేనికి భయపడేటటువంటి తనంతో ఉండరు. నూతనంగా వివాహం అలాగే గృహప్రవేశం అయినటువంటి సందర్భంగా ఆనందంగానే ఉంటూ ఉంటారు. వాతావరణం ఏమాత్రము అనుకూలించకపోయినప్పటికీ కూడా దంపతులు చక్కనైనటువంటి వనవిహారాన్ని అలాగే ఇతరమైనటువంటి సుందర దృశ్య పరిశీలనానికి వెడుతూ శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని తెలియకుండా పెంపొందించుకునేటువంటి పరిస్థితికి పాల్పడవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తాము సంపాదించిన ద్రవ్యం మీదనే స్థిరమైనటువంటి ఆస్తిని కొనాలి అనే దృఢమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరు ఏ మాటని చెప్పినప్పటికీ కూడా వినేటటువంటి దృక్పథం అంత గొప్పగా ఉండే అవకాశం ఉండదు. శారీరకమైనటువంటి అనారోగ్యం, ముఖ్యంగా స్త్రీ సహజమైనటువంటి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షలను చేయించుకోవడం అత్యవసరం. పురుషులైనటువంటి వారికి ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవని చేయడం చాలా మంచిది. ఆ ఉన్నటువంటి వ్యాధి పెరగకుండా ఉండేందుకోసం వ్యాపారంలో లాభాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ కూడా సకాలంలో అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నటువంటి ద్రవ్యంతో చక్కనైనటువంటి అనుభవంతో వ్యాపారాన్ని సరైనటువంటి తీరులో నడిపిస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని తెచ్చుకోవడం కోసం కృషిని విశేషంగా ప్రారంభించి సాధిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య కూడా క్రమంగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా, ప్రాభవం పెరుగుతూ ఉండే కారణంగా మానసికమైనటువంటి సంతోషంతో ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై అనుకూలమైనటువంటి ఫలితాలు సకల రంగాల్లోనూ లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటారు. ఒకసారి కుటుంబం మొత్తం నిర్ణయించినటువంటి అభిప్రాయాన్ని మార్పు చేయడం అనేది ఏమాత్రము ఇష్టమైనటువంటి అంశం ఎవరికి కాకుండా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో క్రమక్రమంగా లాభాన్ని
పొందగలుగుతూ ఉంటారు. వ్యావసాయికమైనటువంటి భూములకి మరమ్మతులు చేయించగా వచ్చినటువంటి ఆదాయం పుష్కలంగా వస్తుండడంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి శంకరునికి ప్రీతికరమైనటువంటి ఆ నాలికేర జలాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావం ఏమాత్రం లేకుండా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల పెంపు కోసం తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. అనారోగ్యం కోసం ఏ ఔషధ సేవనైతే చేశారో కుటుంబం మొత్తానికి అది ఫలించినటువంటి కారణంగా అనారోగ్యం విశేషంగా బాధించే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం ఎక్కువగా అయ్యే మాట నిజమే అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి సంసిద్ధి కోసం, స్థిరత్వం కోసం మరిన్ని ప్రయత్నాలు వ్యాపారపరంగా చేసి విజయాన్ని సాధించగలుగుతారు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆ సూర్య భగవానుని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, శుభము లాభము చేకూరాలంటే వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి 12 నెలల్లో 5 నెలల పాటు గురుబలం విశేషంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరం జూన్ 2 వరకు వృషభ రాశి వాళ్ళకి గురుబలం అద్భుతంగా ఉంది. జూన్ 2 నుంచి సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 31 వరకు గురుబలం లేదు. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి వృషభ రాశి వాళ్ళు ఆ సమయంలో వచ్చేటటువంటి గురువారాలు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. దానివల్ల గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 మొత్తం వృషభ రాశి వాళ్ళకి రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. దశమంలో రాహువు యోగించటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి, విదేశాల్లో ధనాన్ని బాగా సంపాదించడానికి ఈ 2026 సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుబలం వృషభ రాశి వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా శనైశ్చరుడు లాభస్థానంలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని బలం సంవత్సరం మొత్తం ఉంది. శని బలం ఉండటం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరటానికి శనైశ్చరుడి బలం వృషభ రాశి వాళ్ళకి 2026 మొత్తం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి శనైశ్చరుడికి సంబంధించి కూడా ఎటువంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కేతు బలం లేదు. కేతువు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు వృషభ రాశి వాళ్ళకి చతుర్థంలో 4వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే తల్లికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళ తల్లికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు 4వ ఇంట్లో కేతువు సంచారం వల్ల ఈ సంవత్సరాంతం వరకు ఉంటాయి. అలాగే తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు చతుర్థ కేతు సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరాంతంలో డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాయి. కాబట్టి 4వ స్థానంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయ ప్రాంగణంలో
ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని కేతు దీపం అనే పేరుతో పిలుస్తారు. కేతు దీపాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే చతుర్థ కేతు దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కేతువు ప్రభావం శునకాల మీద పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మంగళవారాలు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు శునకాలకు రొట్టెలు ఆహారంగా వేయటం ద్వారా చతుర్థ కేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి మంగళవారము వృషభ రాశి వాళ్ళు గణపతికి సంబంధించినటువంటి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కూడా కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి శనేశ్వరుడి బలం అద్భుతంగా ఉంది, రాహు బలం అద్భుతంగా ఉంది. శని 11వ స్థానంలో, రాహు 10వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. గురువు కూడా జూన్ 2వ తేదీ వరకు విశేషంగా యోగిస్తున్నాడు. జూన్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే గురువారాలు గురు పరిహారం చేసుకోండి. కానీ సంవత్సరం మొత్తం కేతువు యోగించట్లేదు. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట కేతు సంబంధమైన పరిహారాలు చేసుకోవటం, గణపతిని దర్శనం చేసుకోవటం ద్వారా చతుర్థ కేతు దోషం కూడా తొలగింపజేసుకొని 2026 మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. శుభము లాభము చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం అంతా అదృష్టం కలిసి రావాలన్నా, శుభము లాభము చేకూరాలన్నా ఎటువంటి పరిహారాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.